నమస్తే పబ్లిక్, వెల్కమ్ టు డిజిటల్. ఇప్పుడున్న కాలంలో చాలామంది టిఫిన్స్ తింటున్నారు కదా, నేను కూడా తింటా అనుకోండి. కొంతమంది తింటలేరు, డైరెక్ట్ అన్నమే తింటున్నారు కదా. కానీ కొంతమంది అబ్బా టిఫిన్స్ ఏం చేస్తాం, డైరెక్ట్ అన్నమే వండుకొని తింటాం అని అంటారు. ఇంకొందరు ఈరోజు టిఫిన్ లేదా, మేము అన్నమే తినాం, మేము టిఫిన్ చేస్తామని అట్లా మారం చేస్తారు. కానీ ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగాయే. అసలు బ్రేక్ఫాస్ట్గా అన్నం తినొచ్చా లేదా అని డాక్టర్లు ఏమంటున్నారంటే, కొందరు నైట్ డ్యూటీ చేయబట్టి పొద్దున లేట్గా లేస్తారు కదా, అప్పుడు వాళ్ళు డైరెక్ట్ అన్నమే తింటారులా. అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ తినకుండా డైరెక్ట్ అన్నమే తింటే ఏం కాదు అంట, అంటే ఏం సమస్య కూడా ఉండదు అని అంటున్నారులా డాక్టర్లు. అయితే ఎలాగో మధ్యాహ్నమే డైరెక్ట్ అన్నమే తింటాం కాబట్టి దంపుడు బియ్యం ఉంటాయి కదా, దంపుడు బియ్యాన్ని అన్నం సరేనా. దాని తర్వాత ఆకుకూరలు ఉంటాయి కదా నువ్వులా, పాలకూర, చుక్కల కూర, ఇంకా బచ్చలాకు అంటారు, ఇలాంటి ఆకుకూరల పప్పు, ఇంకా పెరుగు, ఇగో ఇసొంటి పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలంట. అంటే డాక్టర్లు అంటున్నారులా. ఇంకా అలాగే నైట్ డ్యూటీ చేసేవాళ్ళు రోజంతా పడుకోవద్దంటనుల్లో. అయ్యో ఎన్నెలా రోజంతా పడుకోకపోతే ఎట్లా, మళ్ళీ నైట్ డ్యూటీ చేసేస్తామా, పండుకోకపోతే నిద్ర సరిపోదు కదా అని అంటారా. పండుకోవచ్చు, కాకపోతే నైట్ ఎక్కువసేపు పడుకోకుండా అంటే ఎండలో నడవాలంట, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట డాక్టర్స్ అంటున్నారు. వాళ్ళు అన్నప్పుడు మనం కూడా పాటించాలి కదుల్లా, పాటించుండ్రి ఏమవుతుంది.